హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ సాయి కుమార్. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మధ్య కొన్నాళ్ళుగా వైరల్ నడుస్తున్న వార్త అందరికీ తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూటమి వైపు అభ్యర్థి అయితే అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం దుమారమే రేపింది. దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు కూడా. నాగబాబు ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయిపోయింది. అయితే ఆ గొడవ సద్దుమణిగినట్టే అనే టైంలోనే తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్గా మారాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాకు ఇష్టమైతే వస్తా, నా వాళ్ళ కోసం నిలబడతా అని చేసిన కామెంట్స్ మరోసారి మెగా ఫ్యామిలీకి బన్నీ ఇచ్చిన మాస్ రిప్లై అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ పోస్ట్ చేస్తున్నారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు సుకుమార్ భార్య తబితా ప్రొడ్యూసర్గా ఉంది. ఆమె పిలిచినందుకే తాను బిజీగా ఉన్నా కానీ ఈవెంట్కి వచ్చానంటూ అల్లు అర్జున్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. పుష్ప 2 క్లైమాక్స్ చాలా చాలా కీలకమైనది. అది చేస్తూ కూడా ఇక్కడికి వచ్చారంటే ఆమె కారణం. ఆమె ఆ మాట అనడంతో కాదనలేకపోయాను. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం చూపించాలి, మనం నిలబడగలగాలి. మన ఫ్రెండ్స్ అనుకో, కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను చేస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, ఇది మీ అందరికీ తెలిసిందే అని అల్లు అర్జున్ అనగానే అక్కడ అభిమానులంతా పెద్దగా అరిచారు. బన్నీ ఈ కామెంట్స్ ఊరికే చేయలేదు, ఇది మెగా ఫ్యామిలీకి అతడిచ్చిన మాస్ రిప్లై అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోని తెగ వైరల్ చేసేస్తున్నారు. ఆల్ఫా బాయ్ అల్లు అర్జున్ అనే క్యాప్షన్తో అభిమానులు ఈ వీడియోను పోస్ట్ చేశారు. స్లీపర్ షాట్ రిప్లై అంటూ మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు. లైట్గా బాయ్ ఫ్యాన్ అయిపోవాలనిపిస్తుంది ఆ గట్స్కి అంటూ మరో అభిమాని ఈ వీడియోని షేర్ చేశాడు. వాళ్ళకి సైలెంట్గా దింపేశాడంటూ ఇంకొకరు అన్నారు. నిజానికి అల్లు అర్జున్ ఆ మాటలు అన్న తీరు చూస్తుంటే లోపల అంశంపై వేదన గురి అయినట్లయితే తెలుస్తుంది. ఈ ఈవెంట్లో మొదట్లోనే ఫ్యాన్స్ను చూసి అతడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. తన ఫ్యాన్స్ కోసమే తాను హీరో అయ్యానని థ్యాంక్ యూ అంటూ బన్నీ చెప్పాడు. అయితే అతడు చేసిన కామెంట్స్ చూస్తుంటే మెగా ఫ్యామిలీతో సంబంధాలు ఇంతకు ముందులా అయ్యే ఛాన్స్ అయితే లేనట్లుగా అయితే అర్థమవుతుంది. ఇక ఈవెంట్లో అతను ఇచ్చిన స్పీచ్ ఎమోషనల్గానే సాగింది. ఒక రకంగా ముందుగానే ఇలా మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. కొసమెరుపు ఏంటంటే రాత్రి స్పీచ్ ఇచ్చిన బన్నీ మరుసటి రోజే అనగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి 69వ బర్త్డే సందర్భంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి అని ట్వీట్ చేశారు. మరి ఇది ఇలా ఉండగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇదే ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పారు సుకుమార్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య 2 అలాగే పుష్ప 2 అన్ని 2 పార్ట్లుగానే వస్తాయా అని సుమ అడగగా పార్ట్ 1 పార్ట్ 2 కాదు 3, 4, 5 భాగాలు కూడా రావచ్చని సుకుమార్ నవ్వుతూ సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవలు ఈ సినిమాపై ప్రభావం పడే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి చూద్దాం ఈ గొడవ ఎక్కడి వరకు దారి తీస్తుందో. అలాగే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.